ఆయన పేరు చెప్పగానే distortion of the history. నాకు ఇవన్నీ అలవాటు. No one can stop Abhishek. If you see the Bengal, it is so beautiful. Partition చేసి ఏం చేశారు సార్? ఏం చేశారు? ఏం చేయలేదు. మమతా బెనర్జీ గారు దాన్ని అడ్డుకోవడానికి ఎందుకు ట్రై చేశారన్నదే అందరికీ $1 million క్వశ్చన్. Why truth has not to be come out? What is the fear? First point. That's what I'm asking. యూత్ని రెచ్చగొట్టి బీజేపీ వైపుకి టర్న్ చేసి పెద్ద అలిగేషన్ సార్ మా పైన. అభిషేక్ అగర్వాల్ ఈజ్ నాట్ జస్ట్ మ్యాన్ అన్ ఇండివిడ్యువల్, ఈజ్ ఎ సెటప్. ఈ సినిమా బీజేపీకి సంబంధం ఏంటి? హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ గెస్ట్ కూడా వెరీ స్పెషల్ పర్సన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇక్కడ సినిమాలు తీస్తూనే మరోవైపు నేషనల్ స్పిరిట్తో, అంటే లాభాపేక్షలకు సంబంధం లేకుండా ఒక నేషనల్ స్పిరిట్, నేషనల్ ఇంటిగ్రేషన్, ఒక నేషనల్ అవేర్నెస్ కోసం చాలా తెగించి సినిమాలు తీసే ఒక గొప్ప తెగింపు గల నిర్మాత, మంచి కరేజెస్ గట్స్ ఉన్న నిర్మాతగా ఆయనకు చాలా మంచి పేరు సినిమా ఇండస్ట్రీలో. ఆయన పేరే అభిషేక్ అగర్వాల్ గారు. ఆయన పేరు చెప్పగానే మనకి ఇమీడియట్గా కాశ్మీర్ ఫైల్స్ కానీ, కార్తికేయ 2 కానీ ఇలాంటి చాలా అంటే నేషనల్ వైడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గుర్తొస్తాయి. అలాంటి సినిమాలు అయితేనే ఆయన చేస్తారు, లేకపోతే ఆ సినిమాల వైపు కూడా పోరు. అది ఆయన తాలూకా స్మాల్ బయోగ్రఫీగా చెప్పాలంటే. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. రేపు సెప్టెంబర్ 5వ తారీఖున ఆయన లేటెస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ బెంగాల్ ఫైల్స్ రిలీజ్ కాబోతోంది. చూసారా, తడబడుతున్నాం. ఆయన అనగానే తాష్కెంట్ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్, ఢిల్లీ ఫైల్స్, జర్నలిస్ట్ ఫైల్స్, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అన్ని ఫైల్స్ మనం ముందుకు తీసుకురావడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రేపు సెప్టెంబర్ 5వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ బెంగాల్ ఫైల్స్కి సంబంధించి ఆయన మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అయ్యా నమస్కారం అభిషేక్ గారు. నమస్తే సార్. అసలు మీ ప్రయాణం ఏంటి, మీ ఫైట్ ఏంటి? మీ చేసే సినిమాల ద్వారా కొంతవరకు అర్థమవుతుంటుందండి. అది నిజమో కాదో నాకు తెలియదు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ మీరు కరెక్ట్ చేయాలి. ఎందుకంటే మీరు చేసే సినిమాలన్నీ కూడా ఒక నేషనల్ స్పిరిట్, ఒక నేషనల్ అవేర్నెస్, ఒక నేషనల్ కరేజ్ కోసం అలాంటి సినిమాలు చేస్తారేమో అని నాకు అనిపిస్తుంటుంది. ఎమ్ ఐ రైట్? కరెక్టే సార్. నేను మా ప్రయత్నం ఇదికి మన ఫార్గాటన్ హిస్టరీ అండ్ మన హిందూ పైన జరిగింది అటాక్స్ అండ్ మన యంగ్ జనరేషన్ షుడ్ నో ద పెయిన్ ద పెయిన్ వాట్ మన తాతగారు మన ఏం చూసే పెయిన్ చూసి యాన్సిస్టర్స్ పెయిన్ వాట్ if they'll not know, it is waste for us. They should know. Young generation should know. Young generation should know what is our history. How మన హిందూ అంటే మన హిందూకి ఇట్ ఈస్ అ వాస్ట్ చరిత్ర, మన చరిత్ర. అండ్ దీనికి వీ కాంట్ క్లోజ్ ఇట్. హర్షప్ చేయలేము, అందరికి దృష్టికి తేవాలి.
బట్ దాన్ని డివైజివ్ పాలిటిక్స్ అని, లేకపోతే ఒక రకమైన డిస్టార్షన్ ఆఫ్ ది హిస్టరీ అని మీ మీద చాలా ఆరోపణలు మీరు ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ యూఆర్ ఫేసింగ్ ది ట్రయల్ ఆల్సో. ఐ థింక్ అది ఏం లేదు, నాకు ఇవన్నీ అలవాటే. ఐ టోల్డ్ బిఫోర్ ఆల్సో, no one can stop Abhishek. Abhishek only can stop Abhishek. Abhishek will not stop Abhishek, no. Then who will stop? అంతే కదా. అంతే. అంటే మీరు ఈ బెంగాల్ ఫైల్స్ విషయంలో కూడా అంటే అక్కడ జరిగింది నేతాజీ పుట్టిన ల్యాండ్, ఆ ఏరియా అంతా. సార్ బెంగాల్ అంటే ఇట్ ఈస్ ఇండియాస్ లైట్ హౌస్. And that was the most important part. Platform. If you see the Bengal, it is so beautiful. దీనికి ఏం చేసాం మనం? పార్టిషన్ చేసి ఏం చేశారు సార్? అది ఏం చేశారు? ఏం చేయలేదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్కి మనం ఏం చేసాం అంటే కలకత్తా అన్నది మొట్టమొదట బ్రిటిషర్స్ కూడా ఢిల్లీకి షిఫ్ట్ అయ్యే ముందు దేర్ టోటల్ యాక్టివిటీ వాజ్ ఇన్ కలకత్తా. ఓకే, ఇట్ వాజ్ సార్, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ కారణం బ్రిటిషర్స్ వచ్చింది ఇండియాకి కలకత్తా. వాట్ వాజ్ బిజినెస్ వాజ్ దేర్, వాట్ బ్యూటీ వాజ్ దేర్, వాట్ పీపుల్ వై వి యూస్ టు బి దేర్. ఎస్, గ్రేటెస్ట్ బిజినెస్ సెంటర్. తర్వాత బాంబే అయింది కానీ మొట్టమొదటి కలకత్తా. బట్ అక్కడ ఏదైతే నేటివ్గా జరిగిందో, సుభాష్ చంద్రబోస్ గారు అక్కడి నుంచే రివోల్ట్ స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచే ఆయన పారిపోయింది కూడా. ఈ ర్యాన్ అవే ఫ్రమ్ కలకత్తా ఓన్లీ, నో మిడ్ నైట్. అలాంటి ప్లేస్లో జరిగిన ఒక హిస్టారికల్ ఎవిడెన్సెస్ని మీరు సినిమాగా తీసి ఈరోజు ఈ తరం యూత్కి చెప్పాలని మీరు చేస్తున్న ట్రయల్ని మమతా బెనర్జీ గారు దాన్ని అడ్డుకోవడానికి ఎందుకు ట్రై చేశారన్నదే అందరికీ $1 million క్వశ్చన్. సార్ ఐ డోంట్ నో వై దే హ్యావ్. నేను ఇప్పుడు జరిగింది చూపిస్తున్నారు. ఫస్ట్ దే కాల్ ఇట్ గ్రేట్ కల్కట్టా కిల్లింగ్స్. ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ యాక్షన్ డే. జిన్నా చేసింది, జిన్నా డిడ్ డైరెక్ట్ యాక్షన్ డే. అండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ నోవాఖల్ ఎవ్రీవన్ నోస్. సో అది చూపించడానికి why truth has not to be come out? What is the fear? First point. That's what I'm asking. What is the fear? What I am asking, sir. Why I am being targeted? What is the fear? like సినిమా మీద ఫియర్ ఎందుకు? పైగా తృణమూల్ కాంగ్రెస్కి ఏ రకంగానో అప్పుడు జరిగిన దాంతో సంబంధం లేదు. వాళ్ళు ఏదో అప్పుడున్న గవర్నమెంట్ వేరు, అప్పుడున్న స్టేజ్ వేరు. ఇప్పుడు మొన్న కదా వచ్చింది టీఎంసీ అనేది, తృణమూల్ కాంగ్రెస్ 1946 కదా. ఎప్పుడు 1946లో జరిగింది. దెన్ ఎందుకు ఇది జరుగుతోంది అంటే, మీరు ఒక బీజేపీ ప్రతినిధిగా ఈ సినిమాలు తీసి యూత్ని రెచ్చగొట్టి బీజేపీ వైపుకి టర్న్ చేసి అక్కడ ఓట్ బ్యాంక్ని ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేయడానికి పెద్ద అలిగేషన్ సార్ మా పైన. పెద్ద ఆర్క్ ఉంది, పేపర్లన్నీ రాసినాయి. ఇక్కడ వీళ్ళకి తెలియదు, ఇక్కడ మీడియాలో కొంతవరకు ఎక్స్పోజ్ అయింది కానీ నార్త్ మీడియా అంతా అదే రాస్తుంది. ఎట్లా రాస్తుంది, ఎందుకు రాస్తుంది సార్? మళ్ళీ నేను ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్కి 1 year ఉంది సార్. ఇప్పుడు నెక్స్ట్ చేయాలి బీహార్ ఎలక్షన్స్ ఉంది. నేను బీహార్ ఫైల్ చేయాలి, బెంగాల్ ఫైల్ ఎందుకు చేస్తాను నేను? నాకు ఏం పార్టీ బీజేపీ నుంచి do I have any funding, or do I have any post, or do I have anything? And మీతోనే మీలాంటి వాళ్ళతోనే డేంజర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.